పగ తీర్చుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు దిట్ట. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు. ఆయన చదివిన 4,00,000 2,00,000 పుస్తకాల్లో పగ తీర్చుకోవడం ఎలాగో నేర్చుకోరా సన్నాసి అని రాసిందో ఏమో. మీరు చూసుకుంటే ఎంతమంది జీవితాలు బజార్న పడ్డాయి అన్నది ఈ వీడియో. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత హీరో డాక్టర్ రాజశేఖర్ గారు ఒక సినిమా చేయట్లేదు. అంతకుముందు హీరోగా వేరే ప్రొడ్యూసర్లు బయట వాళ్ళు వచ్చి చేసేవాళ్ళు. వాళ్ళు చేయకపోతే కూడా శివాని శివాత్మిక ప్రొడక్షన్లో వీళ్ళ సొంత బ్యానర్లో రాజశేఖర్ గారు సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు బయట ప్రొడ్యూసర్లు రావట్లేదు, వాళ్ళ సొంత బ్యానర్లో చేయట్లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేయట్లేదు. విలన్గా కూడా కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, అవి కూడా ఏమైపోయాయో తెలియదు. సరే, రాజశేఖర్ గారు తప్పు, ఏదో నోటి మాట నోటికొచ్చింది వాగి చిరంజీవి గారిని ఏదో అన్నాడు బ్లడ్ బ్యాంక్ విషయంలో, పోయింది పాపాత్ముడు. పోసాని కృష్ణమురళికి కూడా ఇప్పుడు రైటర్గా కానీ నటుడిగా కానీ ఎలాంటి అవకాశాలు లేవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టడమే మెయిన్ రీజన్. యాంకర్ శ్యామల, వైసీపీ శ్యామల రెడ్డి జగన్కి బాగా సాన్నిహితంగా ఉంది. ప్రభుత్వాన్ని ఎదిరించి విమర్శించడంలో ఈమె ముఖ్య పాత్ర పోషించింది కాబట్టి ఈమె కూడా టీవీ యాంకర్గా అవకాశాలు పోయినాయి. అదేంటి సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పోయినాయి. ఎక్కడ ఈవెంట్స్ కూడా లేవు, కేవలం పార్టీకే పరిమితం అయిపోయింది. తర్వాత కమెడియన్ అలీ పరిస్థితి ఇలా ఉంటుందని ఎవరు ఊహించలే. అంతా మన మంచికేనో ఏదో ఒక సినిమా ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాడు. 4 సంవత్సరాలు అయింది ప్రొడ్యూస్ చేయబట్టి. సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది, లేదా మధ్యలో ఆగిపోయిందో లేదో కూడా తెలీదు. ఆ సినిమా ఇంకా కొలిక్కి రాలేదు. ఆయన ప్రొడక్షన్లో ఆ సినిమా అవుతుందో లేదో తెలియదు. ఆయనకి కమెడియన్గా అవకాశాలు రావట్లేదు, టీవీ షోస్ లేవు, ఎలాంటి అవకాశాలు లేవు. ఇది కమెడియన్ ఆలీ పరిస్థితి. ఆలీ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. విమర్శించినందుకే ఇదంతా. ఇంకా బూతులు తిట్టిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇలాంటి వీడియో కూడా చేస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో, ఇంకేమైనా అడుగుతారేమో అని కూడా చాలామంది ఇలాంటి వీడియోస్ కూడా చేయడం మానేశారు. ప్రభుత్వం అధికారం ఇచ్చిందే పగ తీర్చుకోవడం కోసం అన్నంత కసిగా అధికారులు కసి తీర్చుకోవడానికే వీళ్ళు కసిగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసమైతే ఇంత కసిగా పని చేయట్లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.